అసలు ఈ సమ్మర్ బ్యాక్ టు బ్యాక్ మూవీ రిలీజ్ తో ఐలో ఉంటుంది అనుకుంటే మూవీస్ అన్ని బ్యాక్ టు బ్యాక్ పోస్ట్ పోన్ తో ఫ్యాన్స్ ని ఫుల్లీ డిసప్పాయింట్ చేస్తుందని అస్సలు ఊహించలేదు. వేరే మూవీస్ సంగతి ఏంటో కానీ మన మెగా పవర్ స్టార్ చరణ్ అన్న పెద్ద మూవీపై ఉన్నంత హై ఎక్స్పెక్టేషన్స్ ప్రజెంట్ రిలీజ్ కాబోయే ఏ మూవీపై లేదు. మూవీ నుండి రిలీజ్ అయిన ప్రతి పోస్టర్, సాంగ్స్ అండ్ గ్లిమ్స్ ఆల్ ఆర్ బ్లాక్ బాస్టర్. సోషల్ మీడియాలో హ్యూజ్ రెస్పాన్స్. అసలు పెద్ద మూవీ చరణ్ అన్న బర్త్డే స్పెషల్ మార్చ్ 26 అనుకున్న డేట్ కి రిలీజ్ అయ్యి ఉంటే మాత్రం పక్కాగా చెబుతున్నా మరో రంగస్థలం అయి ఉండేది. కానీ ప్రజెంట్ పెద్ద మూవీ టీం చేస్తున్న మిస్టేక్స్ కి రామ్ చరణ్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ సమ్మర్ లో ఎండలు మండినట్టుగా మూవీ టీం పై ఫ్యాన్స్ మండిపోతున్నారు. అసలు మూవీ టీం పై ఫ్యాన్స్ కి ఎందుకు కోపం వస్తుంది? అసలు పెద్ద మూవీ ఏప్రిల్ 30th రిలీజ్ అవుతుందా లేదా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చరణ్ అన్న ఫ్యాన్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఫిక్స్డ్ రిలీజ్ డేట్ లేకుండా అసలు మూవీ రిలీజ్ ఎప్పుడవుతుందో ఒక క్లారిటీ ఇవ్వకుండా చరణ్ అన్న ఫ్యాన్స్ సహనాన్ని టెస్ట్ చేస్తున్నారు పెద్ద మూవీ టీం. గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత ఫుల్లీ డిసప్పాయింట్ ట్రాన్స్ లో ఉన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ కి లాస్ట్ ఇయర్ చరణ్ బర్త్డే కి ఫస్ట్ గ్లిమ్స్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చాడు మన బుచ్చిబాబు. ఇది కదరా చరణ్ అన్న నుండి మనం ఎక్స్పెక్ట్ చేసే మూవీ అని ఫ్యాన్స్ ని కాలర్ ఎగరేసుకునేలా చేశాడు మన బుచ్చి. ఆ తర్వాత పెద్ద మూవీ నుండి రిలీజ్ అయిన ప్రతి పోస్టర్, ప్రతి సాంగ్ ట్రెండింగ్ లో ఉంటూ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. చిక్రీ సాంగ్ అయితే 200 మిలియన్ ప్లస్ వ్యూస్ తో పాన్ ఇండియాని షేక్ చేసింది. అలాగే రై రై రారా సాంగ్ కూడా ఇప్పటికీ 60 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది. మొన్న చరణ్ అన్న బర్త్డేకి రిలీజ్ అయిన పెద్ద పెహల్వాన్ గ్లిమ్స్ తో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి. బట్ ఏప్రిల్ 30th పెద్ద రిలీజ్ డేట్ ని గ్లిమ్స్ లో కూడా అనౌన్స్ చేసిన మూవీ టీం ఇప్పుడు మూవీ రిలీజ్ ఉందా లేదా అని కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడం లేదు. అసలు ఈ మూవీ రిలీజ్ డేట్ ఫస్ట్ అనౌన్స్మెంట్ మార్చ్ 26 అని కన్ఫర్మ్ చేశారు. సమ్ పోస్ట్ ప్రొడక్షన్ ఇష్యూస్, షూటింగ్ డీలే వల్ల ఆ డేట్ ని మార్చ్ 26 నుండి ఏప్రిల్ 30th కి షిఫ్ట్ చేశారు. మొన్న రిలీజ్ చేసిన పెద్ద పెహల్వాన్ గ్లిమ్స్ లో కూడా మూవీ రిలీజ్ డేట్ ఏప్రిల్ 30 అని మెన్షన్ చేశారు. ఓకే, ఇదంతా బానే ఉంది. బట్ చరణ్ అన్న బర్త్డే తర్వాత సోషల్ మీడియాలో మూవీ ఏప్రిల్ 13th రిలీజ్ కావడం లేదు, జూన్ 25th కి పోస్ట్ పోన్ అయిందని తెగ ట్రెండ్ అయింది. సో అప్పటి నుండి ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్, అసలు పెద్ద మూవీ ఏప్రిల్ 30th రిలీజ్ అవుతుందా లేదా అని. దీనికి ఆన్సర్ గా ఏప్రిల్ 1st నిహారిక మూవీ రాకాస ప్రమోషన్స్ లో రామ్ చరణ్ పెద్ద మూవీ రిలీజ్ పై ఒక క్లారిటీ ఇచ్చి ఇవ్వనట్టుగా మాట్లాడి మళ్ళీ ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. ఐ థింక్ అది ఏప్రిల్ 1st కాబట్టి ఏప్రిల్ ఫూల్స్ ని చేశాడేమో. ఈ ఈవెంట్ లో చరణ్ మాట్లాడుతూ పెద్ద మూవీ షూటింగ్ అయిపోయింది, బయట బాగానే వింటున్నా పెద్ద మూవీ లేట్ అవ్వట్లేదు అన్నాడే తప్ప ఈ ఏప్రిల్ 30th మూవీ రిలీజ్ అని కూడా క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాకుండా గ్లిమ్స్ తర్వాత మూవీ టీం రిలీజ్ చేసిన కొన్ని పోస్టర్స్ లో అసలు రిలీజ్ డేట్ నే మెన్షన్ చేయలేదు. ఇక దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే పెద్ద మూవీ ఏప్రిల్ 30th రావడం లేదు, జూన్ 2nd ఆర్ జూన్ 25th రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇలా మూవీని ప్రతిసారి పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఫ్యాన్స్ కి నచ్చుతుందేమో కానీ కామన్ ఆడియన్స్ కి మాత్రం మూవీపై ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతాయి అనడంలో డౌటే లేదు. లాస్ట్ టైం రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీని కూడా మూవీ టీం క్లారిటీ లేకుండా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళి చివరికి చరణ్ అన్నకి పెద్ద బొక్క మూవీని ఇచ్చాడు శంకర్. పెద్ద మూవీ విషయంలో అలా జరగొద్దు అనుకుంటే ఇప్పటికైనా మూవీ టీం ఒక రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసి అనౌన్స్మెంట్ ఇచ్చి ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ చేయకుండా ఒక క్లారిటీ ఇవ్వడం బెటర్. ఎనీవే ఏప్రిల్ 30th పెద్ద మూవీ రావడం లేదు, ఇది పక్కా. సో గైస్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.